105 రోజుల పాటు టెలివిజన్ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన బిగ్ బాస్ షో సీజన్ 8 ఎట్టకేలకు ముగిసింది. గ్రాండ్ ఫినాలేకి వచ్చి నిఖిల్ని విన్నర్గా అనౌన్స్ చేసి అతనికి ప్రైజ్ మనీ అందించటమే కాకుండా ట్రోఫీని కూడా తన చేతిలో పెట్టడంతో ఈ సీజన్ సక్సెస్ఫుల్గా ముగిసింది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇక మీదటి నుంచి చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలే కాకుండా టెలివిజన్ రంగంలో కూడా కొంతమంది నటులు వాళ్ల సత్తా చాటుకుంటూ మంచి పేరునైతే సంపాదించుకుంటున్నారు. ఇక వాళ్ళు అనంతరం సిల్వర్ స్క్రీన్ మీద కూడా వాళ్ల జాతకాలను పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి టెలివిజన్లో వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా చాలామంది నటులు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్ సైతం ఇప్పుడు ఒక స్టార్ హీరో డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి నిఖిల్ ఇంతకు ముందు కొన్ని సీరియల్స్లో నటించి నటుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ షో ద్వారా చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకోవటమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాంటి ఒక నటుడితో ఒక స్టార్ డైరెక్టర్ సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈడు గోల్డ్ హే అనే సినిమాను చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే సినిమా చేయకుండా ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న వీరు పోట్ల డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి వీరు పోట్ల మంచి దర్శకుడు. ఆయన ఎంటైర్ కెరీర్లో బిందాస్, రగడ, దూసుకెళ్తా, ఈడు గోల్డ్ అనే సినిమాలను చేశాడు. అందులో ఈడు గోల్డ్ హే అనే సినిమాను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. కాబట్టి నిఖిల్కి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే నిఖిల్ అతని డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ అయితే విపరీతమైన వైరల్గా మారిందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా నిఖిల్ లాంటి సీరియల్స్ చేసే నటుడు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటాలని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు.